సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఓ డౌట్, ఇది మీకే క్వశ్చన్. ఓకే సార్. అంటే హీరో ఒక డైరెక్టర్ స్టోరీ రాసినప్పుడు హీరోతో సమానంగా విలన్కి క్యారెక్టర్ సమానంగా రాయలేడు సార్ ఇప్పుడు. ఎందుకంటే అది స్క్రిప్ట్లో కూడా రాయలేం, హీరో ఎప్పటికీ. కానీ మీరు జవాన్ చేసినప్పుడు కానీ, విక్రమ్ చేసినప్పుడు కానీ, మాస్టర్ చేసినప్పుడు కానీ, అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్తో సమానంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్ కూడా గుర్తుంటుంది సార్. అంటే అప్పుడెప్పుడో మా పెద్దలు చెప్పేవారు సార్, అంటే చాలా పెద్దలు చెప్తుంటారు. అంటే ఎస్వి రంగారావు గారు అన్నారు సార్ తెలుగులో. సార్ ఆయన హీరోకి సమానంగా ఈక్వల్గా క్యారెక్టర్ చేసి బయటకు వచ్చారు. అంటే నాకు తెలిసిన ఎస్వి రంగారావు గారు మీరే. అంటే సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ గురించి కూడా అంత మాట్లాడతారు. కానీ రిమైనింగ్ మూవీస్లో అంటే తక్కువ చేసి మాట్లాడతలేదు, విలన్ వదిలేసి వచ్చేస్తాం, హీరోని పట్టుకుని వస్తాం సార్. కానీ ఇక్కడ భవానీని పట్టుకుని వస్తాం, మీరు చేసిన విలన్ కూడా సమానంగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్టింగ్లో అని? ఒకటి స్క్రిప్ట్లో ఉంది సార్ అది. సెకండ్ వన్ ఇస్ నేను డౌట్, మీరు చేయడం వల్ల అది అలా అవుతుందా లేకపోతే స్క్రిప్ట్లో ఎందుకు? స్క్రిప్ట్లో ఉంది సార్, అందుకే నా దగ్గర వస్తుంది సార్. సెకండ్, నేను ప్యారల్ సేమ్ టైంలో హీరోగా క్యారెక్టర్ చేస్తాను కదా, ఇక విలన్లో అట్రాక్షన్ నా దగ్గర రాలేదంటే నా హీరో ఫిల్మ్కి అఫెక్ట్ అవుతుంది కదా. సో ఎక్కువ విలన్ చేసే టైం ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి దాంట్లో. అదర్వైజ్ ఆడియన్స్ ఇఫ్ గెట్ ఇరిటేటెడ్ బై సీయింగ్ మీ నో, దట్ విల్ అఫెక్ట్ మై హీరో ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో I have to be very careful and I keep thinking how to engage my audience. Because when they announce he is the hero and he is the villain means and this combination కోసం ఆడియన్స్కి వచ్చి ఇప్పుడు ఉప్పెన తర్వాత పుచ్చి రామచంద్ర గారు అని అనౌన్స్ చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా. సేమ్ వే విత్ దిస్ హీరో విత్ దిస్ విలన్ మీన్స్ దర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. సపోజ్ నటీ సార్ ఇస్ విత్ మీ, సో నటీ సార్ విత్ మీ, వెన్ వీ బోత్ ఆర్ దర్ పీపుల్ విల్ హ్యావ్ నో, they all with all this cast and crew they have some story. Because they know these people won't come and do a film for a small role or meaningless, so they won't come and do this role. Why he has to come and do a meaningless role? So which means they will have an imagination, right? Same way if I do as a villain with Shah Rukh sir or Rajini sir or Kamal sir or Vijay sir, so people expect something, and so I have to balance that. Of course, I do a lot of work inside. I have to do that. Otherwise, సడన్గా వచ్చేది కదా స్క్రీన్ మీద. షారుఖ్ ఖాన్ చెప్పారు కదా, ఎవరైనా వాళ్ళని ఆఫ్ చేయండి లేకపోతే పాటలు పాడతారని క్లైమాక్స్లో. అదన్నీ ఇది ఆలోచించే చెప్తాను. బికాజ్ ఐ హ్యావ్ టు మేక్ దమ్ టు ఎంజాయ్ ద విలన్ ఆల్సో. దట్స్ ఆల్. And then being a villain na Pucci, sir, that's a privilege Pucci. Villain sir? ఈ వరల్డ్ ముందు మంచి వాటిని కనిపించాలి చాలా కష్టం. అదే నేను బ్యాడే, నేను మంచి వాళ్ళు కాదు అని చెప్పి మీకు ఫ్రీడమ్ వచ్చింది. కొట్టు ఎవరైనా, యూ కెన్ కిల్ ఎనీబడి, you can spoil anybody on the screen, so and then you don't need to show yourself as a good. That's actually okati freedom. Real life lo ala out sir. Correct maasana samay eduthala nenikiren and portion vechikittu sama matter la mara character ka not easy sir. Solidity sir very expensive. You have to keep people around you. No sir, being bad, see real life, yeah, I don't want to do bad things to anybody. Of course. Even they do bad to me also. I don't want. I get angry that time. Then after some I cross it and go. True. Because if I want to carry means there are so many people did bad things to me. How many people I can carry in my head? Then I can't go. Sometimes when somebody do bad things to you, you may forget your loved ones, but you can't forget your enemy. Always you carry them in your mind. ఎందుకే సార్ ఆ లిస్ట్ పెద్దది ఆ లిస్ట్లో ఆల్రెడీ 10-15 ఉన్నారు. సో ఐ హ్యావ్ టు ఫర్గివ్ దమ్ సూన్ టు టేక్ అవర్ ద బర్డన్ ఫ్రమ్ మై మైండ్. సో
So real life you can't do, but ఇన్ సినిమాస్ in cinema you can do, you can do anything. So in one way, that suppression, what all happen in real life, you can give the freedom in the cinema. కరెక్ట్. Yes, sir. సార్ ఇది మీకే అంటే ఇది స్పాయిలర్ అవుతుంది బట్ చూద్దాం సార్. So, okay, sir. అంటే ఫస్ట్నే రైటింగ్ అంటే ఈ సినిమాలో హీరోది ఏది కాదు కానీ సమస్యలన్నీ హీరోవే. Hero, సమస్యలు అంటే సమస్య అంటే ప్రాబ్లమ్స్, అసలు హీరో ఇన్వాల్వ్మెంట్ ఏం ఉండదు కానీ హీరోకే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది. అంటే ఆ రైటింగ్ భలే అనిపించింది. అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే కథ నడుస్తుంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మనం ఇంతకుముందు రాసిన స్టోరీస్ అన్నీ అలా ఉంటాయి కానీ ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు బట్ హీరో క్యారెక్టర్ చుట్టూ మొత్తం అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ రైటింగ్ భలే అనిపించింది సార్ నాకు. మీరు అర్థమైందా మీకు? తెలుగు అర్థమైంది కదా? కొన్ని మాట్లాడడానికి బాగా రాదు. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పలేదని అర్థమైందని అడుగుతున్నా. మీకు అప్రిషియేట్ చేశారు సార్. అంటే మిమ్మల్ని సార్ ఈ క్వశ్చన్ నుంచే మీకు ఇది ఈ ప్రాబ్లం మీది, మీరు యాక్ట్ చేయండి అంటే మనం లోపల ఆ ప్రాబ్లం మన లోపల వేసుకొని మనం యాక్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో అసలు ఏది మీది కాదు, పక్కోళ్ళు అన్నీ. ఓకే, లక్ష్మి కాదు. అర్థమైంది. మీకు అర్థమైంది కదా సార్? బట్ ద సీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. దర్ ఇస్ వన్ డైరెక్టర్ అహ్మద్ హూ మేడ్ రీసెంట్లీ జయం రవి ఫిల్మ్ చేశారు. ఇరేవన్ అనే ఫిల్మ్ చేశారు. వాళ్ళని అక్కడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ పోర్షన్ చూస్తారు ఎడిట్లో. దట్ వి షార్ట్ ఫర్ 14 days, I think 14-15 days వి షార్ట్ ఇన్ పోలీస్ స్టేషన్. చూసారు. చూసి చెప్పారు. దట్ వాజ్ కాన్ఫిడెంట్ ఫర్ మీ. చూసి చెప్పారు, I can see that your daughter is on your back, you are carrying her. Idea was that I'm carrying my daughter. She's mentally, I'm carrying the pain. I'm just wanted answer for her. Okay, so it is just because the movie started with that only. Exactly. But if you ask me that initial portion, there is no problem for me. There is no force for me. Just a normal person who goes to his shop, coming back. He is a normal person. He don't have any. He is not fun. అందుకే సైలెంట్ ఉంటాడు సార్. He is not serious. అవును సార్. వాళ్ళకి ఏం లేదు. నేను సపోజ్ he is sitting in the hall. His wife is calling. He won't ask why. He just go. That's all, right? He don't have anything. He don't. Why are you calling me? What do you want? No. Your friend calls, he goes. His boss calls, he goes. That's all. He don't have anything at all. Even when Anurag was going, in front of him, he don't have any opinion on him also. He don't have any opinion on him. Oh, something happened. That's all. Something happened. Correct? Something happened. Because otherwise, if I think what he did, I would have asked somebody. Or I could have seen him like, you are such a bad person. But I didn't. That's all. Even after I go to their home also, I didn't have that feeling that what this person did. అసలు ఏమి లేదు. That's all. He's a normal guy. అందుకే సార్ మహారాజా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లవ్లో పడిపోయాం. స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్తో లవ్లో ట్రావెల్ అవుతా. Generally, you are right. The question is generally what happen whenever you give a scene to a hero, you give him the mood and you give him some previous link and everything is there. లేయర్స్, స్టోరీ లేయర్స్ అన్నీ. అసలు ఇక్కడ ఏమి లేకుండా నువ్వు యాక్ట్ చేయంటే. బట్ ఈ మెయిన్ పోర్షన్లో ఉంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో కాదు. దాన్ని హోల్డ్ చేయడం కూడా టోటల్ అన్నీ ట్రై చేస్తారు సార్. అంతే సార్, అంతే ట్రై చేస్తున్నారు. ఈ 16 yearsలో మీరు వచ్చి 16 వచ్చే 14 years అయింది. 14 yearsలో 50 movies అంటే నాకు తెలిసి ఇయర్లీ 3 movies. ఓకే, 4 monthsకి ఒకటి. ఓకే సార్, అంటే ఫ్యామిలీ లైఫ్ని సినిమా లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? నా క్వశ్చన్ ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను
I talk to my మేడం kids. కానీ పిల్లలు కానీ I talk to my kids and my wife so much. What happened and how I did my work. Suppose why I'm talking about Upana means everybody can connect here. That's why I'm talking. When I say okay to this film, I go and tell them why I chose you, what happened. Because it is not that I'm getting permission from them. I go and tell them elanti story vachindi. He narrated me like this, and then most of the words I didn't understand, but the emotions, the way he narrated was very nice. So I said okay to that man to play as a heroine father. Because of the, see, why should I do Super Deluxe? If it is not Kumaraja, I won't do Super Deluxe. Because he can do that film perfectly. So same way I did with you, same way I did with him, same way I did with all the directors. Because I believed they can only bring the best work out of me. Okay. So ante. So I always, wherever, whenever something is interesting or something I realized, I sit and talk to my kids. And then I told so many stories, my own story, in the sense, నేనే సెల్ఫ్గా రాసుకున్నాను నా కూతురు కోసం. I told 10-15 stories like that to my daughter. There are so many stories I told to my daughter. Now she is 17. But generally, we discuss about these things. If any movie comes, we sit and discuss about the screenplay. So I tell them that it doesn't mean I'm your father and I'm 45. That I may be elder than you, but it doesn't mean that I'm sensible than you. No, we can sit. The brain is equal only. I have little experience more than you, but the brain is equal only. You have any doubt, you talk to me, you tell me, I correct myself. So it is like that only. I try to spend most of time with them. Whenever I'm at home, I talk to them. సార్ లాస్ట్ క్వశ్చన్ ఎవరికి సార్? మీకే. నాకే. ప్రతి సినిమాలో క్యారెక్టర్కి ఒక ఎండింగ్ ఉంటుంది, అంటే లైఫ్లో కూడా ఒక ఎండింగ్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారిని ఎండ్ ఆఫ్ ద డే మేము ఎలా గుర్తుంచుకోవాలి అని మీరు అనుకుంటారు? అంటే నేను అనుకుంటాను పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్గా గుర్తించే ఏమి లేదు సార్. ఏం లేవు సార్. ఏం లేదు సార్. I chose this profession for money. అందుకే వచ్చాను. తర్వాత ఈ పని నాకు చాలా ప్రేమ వచ్చింది, ఇష్టమైంది, ప్రేమ వచ్చింది. నేను ఇప్పుడు ఈ పని చేస్తాను అంతే. డోంట్ క్యారీ మీ, నో యూస్ ఆఫ్ క్యారింగ్ మీ. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు వాచ్ ఫిల్మ్ అండ్ దెన్ ఇఫ్ యూ లైక్ ఇట్, ఓకే, somewhere somebody say, yeah, ఏం బాగా చేశాడా, దట్స్ ఎనఫ్, నథింగ్ ఎల్స్. డోంట్ క్యారీ మీ, యూ నో యూస్ ఆఫ్ క్యారింగ్ మీ. దట్ ఇస్ ఐఎమ్ వెరీ, యా, దర్ ఇస్ నో యూస్. దట్స్ ఆల్ సార్. వన్స్ అగైన్ పెద్ద కంగ్రాచులేషన్స్ అండి. చాలా పెద్ద హిట్ సినిమా. మీరు తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేయాలని ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ బుచ్చి. అండ్ ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్ సార్ మూవీ కోసం. మీకు తెలుసు, చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ అ సూపర్ స్టోరీ. దట్ సూపర్ స్టోరీ. ఐ నో దట్ స్టోరీ. ఐ కెన్ టెల్ యూ నవ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. అండ్ దెన్ దట్స్ ద వే యూ హ్యావ్ రిటర్న్ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. The way you have written, and I always love you, and then all the best to you, Puchi, and thanks for take your time. And then సార్ I heard, no, you told me నేను ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు వైఫ్ చెప్తున్నాను సార్, నేను విజయ్ సార్ని ఈ షర్ట్ వేసుకుని ఆ షర్ట్ వేసుకున్నా విజయ్ సార్ని ఇంటర్వ్యూ చేయడం కదా. I'm happy to see you after a long time. Even after your father passed away, it's 2 weeks, right? 2 weeks, 2 weeks. 2 weeks. Still you came for, yeah. So still you came for me and came for the film actually. Thanks so much, Rabuchi. I love you, Puchi. Thank you so much, sir. Thanks.